246 కేజీల గంజాయిని పట్టుకున్న రావికమతం చీడికాడ పోలీసులు. 5గురిని అదుపులో తీసుకున్న పోలీసులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ దీపికా పటేల్, చీడికాడ రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసుల్లో మొత్తం 12,30,000 రూపాయల విలువ గల 246 కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈకో స్టార్ ప్యాసింజర్ వాహనం, ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులకు అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్ గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 150 కేజెస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికమతం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 96 కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికమతం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీడికాడ కేసులో అక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికమతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి, అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి, అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు. 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి అక్యూజ్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం. గంజాయి మనకి డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ సీజ్ చేసిన గంజాయి కూడా ఉంది. అన్ని ఇమీడియట్గా డిస్ట్రక్షన్ కోసం మనం ఆర్డర్స్ కోసం పెట్టాం. మనకి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ, హై లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ అని 2 ఉంటాయి. 1000 కేజెస్ పైన అయితే హై లెవెల్కి పెడతాం, దాని కింద అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ పెడతాం. సో దాంట్లో డిస్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు గోడౌన్ అనేది మీరు ఏదైతే చెప్తున్నారో అది ఓన్లీ గాంజాయి కాదు, అది ఏదైనా క్రైమ్లో వచ్చిన ప్రాపర్టీ కోసం, స్టోరేజ్ కోసం అని ఉంది. కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి దాని సేఫ్ కీపింగ్ కోసం మనం పోలీస్ స్టేషన్స్లో పెడతాం జరుగుతుంది. అది ఫ్యూచర్లో డెఫినెట్గా అలాంగ్ విత్ జ్యుడిషియరీ అలాంటిది ఏదైనా గోడౌన్ ఏర్పాటు చేస్తే, ఎస్పెషల్లీ మన జిల్లా ఎక్కడైతే ఎక్కువ గాంజా పట్టుకుంటామో మన పోలీస్ స్టేషన్స్లో ఈజీగా ఉంటుంది. మీరందరికీ తెలిసిందే పోలీస్ స్టేషన్స్లో చాలా గాంజా ఉంది. గాంజాకు సంబంధించిన సీజ్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎట్లయితే ఈ 2 కేసెస్లో కూడా 3 వెహికల్స్ సీజ్ చేసాము, ఒక ఆటో, ఒక 4 వీలర్, ఒక బైక్. సో ఈ వెహికల్స్ అండ్ గాంజా ఎక్కువ ఉంది. అలాంటి గోడౌన్ ఏర్పాటు చేస్తే అన్నీ పెడతాం జరుగుతుంది. అలాంటి గోడౌన్ ఇప్పటికైతే మన డిస్ట్రిక్ట్లో లేదు, అందుకే అన్ని పోలీస్ స్టేషన్స్లోనే పెడుతున్నాం. దాంట్లో తీసుకుంటున్నాం చర్యలు. ఇన్ఫ్యాక్ట్ పడుతుంది కూడా, కానీ మీరు చెప్పింది కూడా వాస్తవమే. 100% కేసెస్లో అయితే శిక్ష పడట్లేదు. దాంట్లో మీడియేటర్స్ చెప్పలేదంటే వాళ్ళు ఒఫీషియల్ మీడియేటర్స్ అయితే విఆర్ఓలైనా లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన ఐఓస్ అయినా వాళ్ళ మీద ఇమీడియట్గా వీ కెన్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ అండ్ రైట్ ఫర్ ఇట్. అట్లా కాకుండా వాళ్ళు ప్రైవేట్ మీడియేటర్స్ అయితే మనం చేయలేము. సో అది నేను చూస్తాను. కానీ దానికంటే ఎక్కువ కూడా మనకి ఈ కేసెస్ ఎక్విటల్ అవుతానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక చాలా ప్రొసీజరల్గా చేయాల్సింది. ఎవ్రీ స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ అక్యూజ్ని పట్టుకున్నాక ఏం చేయాలి, శాంపుల్ ఎట్లా పంపించాలి, ఆ శాంపుల్ అనాలిసిస్ ఎట్లా చేయాలి, దాని వేయింగ్ ఎట్లా చేయాలి అనేది ఎవ్రీ స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఏ ప్రొసీజర్ అయినా కొంచెం ఫాలో అవ్వకపోతే దాన్ని డిఫెన్స్ వాళ్ళు చూపించే అవకాశం ఉంది. సో దీంట్లో ప్రొసీజర్ ఫాలో అవుతాం చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఎస్ఓపి ఉంది మన దగ్గర. సో ఒకసారి అందరికి మళ్ళీ రిఫ్రెష్ చేసి విల్ ఎన్ష్యూర్ దట్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్స్. కానీ మీరైతే మీడియేటర్స్ చెప్పారో, అఫీషియల్ మీడియేటర్స్ అయితే వీ విల్ డెఫినెట్లీ రైట్ ఫర్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సంవత్సరాల్లో టోటల్ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇది యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటికీ మన దగ్గర 700 పైన 708 వరకు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు అరెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు ఒక 630 మంది వరకు వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్.
సో ఇంకా కూడా వీళ్ళని కూడా నెక్స్ట్ కొన్ని రోజుల్లో అరెస్ట్ చేస్తాము. దీంట్లో అన్ని స్టేట్స్కి సంబంధించిన అక్యూజ్డ్ ఉన్నారు. మన స్టేట్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇంకా తెలంగాణకి ఎక్కువ మంది అక్యూజ్డ్ ఉన్నారు. బట్ అదర్వైజ్ అన్ని స్టేట్స్కి సంబంధించిన అక్యూజ్డ్ కూడా మన దగ్గర లిస్ట్ ఉంది. కొంతమంది పూర్తి వివరాలు లేకపోవటం వల్ల డిలే అవుతుంది. అంటే వాళ్ళు జస్ట్ ఊరు పేరు ఉంది కానీ మిగతా వివరాలు మన దగ్గర లేవు. దానివల్ల కొంచెం డిలే అవుతుంది. బట్ అది కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. నాకు కూడా ఒక కేసు మీకు పెట్టారు. లాస్ట్ 3 వారాల్లో కూడా 2 కేసెస్లో వచ్చినాయి. 100% అయితే అవ్వట్లేదు కానీ కొంచెం కన్విక్షన్ రేట్ పెరిగిందండి. కోర్టు నుంచి కూడా అది తప్పు అని చెప్పడం జరుగుతుంది. అసలు మన పక్క స్టేట్స్లో ఏమో క్లియర్ కట్ పాలసీ ఉంది అది అలౌడ్ అని. మన స్టేట్లో అది కొంచెం గ్రే ఏరియా కాబట్టి దాని మీద ఐ కెనాట్ కమెంట్. అదంతా కష్టం అండి, దాంట్లో చేస్తాం. బట్ ఒకటి మనం చేయగలిగింది ఏంటంటే దాంట్లో టొబాకో ఉంటుందని అయితే ఎస్టాబ్లిష్డ్ కదా. సో టొబాకో ఉండే వల్ల వాళ్ళు ఆ సెక్యూరిటీ వార్నింగ్ అంటే ఇది హజార్డస్ టు హెల్త్ అని ఆ ఫోటో అది ఎంత సైజ్ వేయాలనేది గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అవ్వట్లేదని మనం కేసులు కట్టగలం కానీ దానికంటే దీంట్లో చేస్తాం కొంచెం కష్టం. విశాఖ పోర్ట్ స్టేడియంలో 7వ జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ క్రీడా పోటీలని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకి అన్ని విధాల ప్రోత్సాహం అందించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ పట్టణాలతో సాధన చేస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారని అన్నారు. At the Port Stadium today to inaugurate the Taekwondo Championships 2024. I am told we have representation from almost all the states of India. It is definitely a privilege to be amongst you. Such a young and energetic audience, young and energetic athletes come to take part in the championship. So I have never got an opportunity to practice or learn Taekwondo. I have always loved playing one sport or another. Taekwondo, I have read comparison of basically 5 major principles which are focusing, perseverance, humility, self-control and indomitable spirit. I know all of you would live by those principles not just in the sporting arena but also in your day-to-day life. The way the sport gives you the confidence, the way the sport helps you grow as an individual, mentally as well as physically, will help you go a long way in achieving your goals. All of you will be following the Paris Olympics, I believe. I want some of you on this crowd to go to the 2028 Olympics and get medals for us. You should make your family proud, you should make the country proud by becoming champions in Taekwondo. I hope the organizers are taking a lot of pain and effort to organize the events. Such a huge scale event with participation from so many states. I really appreciate the Taekwondo Association of Andhra Pradesh and also the National Federation, which is affiliated to the Indian Olympic Association. The 6-day efforts of the office parents and also the parents who have come here. I really appreciate a big salute to all of you, to all the parents who have motivated their children and then brought them all the way from faraway places to this event. With your 6-day efforts and the commitment of the children, definitely they will reach greater heights, not just in the field of sport, but in the professional life also. Be it sport as a profession or some other profession they choose to be, they will do wonders. And once again, wish you
విశాఖలోని అంబేద్కర్ కాలనీలో గత నెల 28 అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ తెలిపారు. సుంకర బంగారంని కప్పుకున్న దుప్పటితో ఊపిరి ఆడకుండా చేసి ఆమె మరిది దుర్గారావు చేసినట్లు మృతురాలి కుమార్తె ధన ఫిర్యాదు చేసిందని అన్నారు. 28/7/24 అంబేద్కర్ కాలనీ రాజీవ్ గృహం అది బి బ్లాక్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఒకటి రిపోర్ట్ అయిందండి. కంప్లైనెంట్ ఎవరంటే ఆ డిసీజ్డ్ తాలూకా కూతురే కంప్లైనెంట్. ఆమె అదే అంబేద్కర్ కాలనీలో పక్క హౌస్లోనే రెంట్కి ఉంటున్నారు. అయితే యాక్చువల్గా మార్నింగ్ 8:30-9 అప్పుడు ఇంటికి గడి పెట్టుంది బయట. ఆమె వెళ్ళి చూసేటప్పటికి అంటే ఆమె తల్లి కూతురు ఇద్దరును ఒక ఇంట్లో ఉంటారు. అంటే అమ్మమ్మ మనవరాలు పక్కింట్లో ఉంటారు. డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్ ఒక ఇంట్లో ఉంటున్నారు. గడి పెట్టి ఉండడంతో లేవలేదేమో అనేసి అనుకున్నారంట కొద్దిసేపు. ఇంకొక 1 అవర్ తర్వాత వచ్చి చూసినా సరే ఇదేంటి గడి పెట్టి ఉన్నది అని చెప్పి ఓపెన్ చేసి చూసేటప్పటికి డెడ్ బాడీ నేల మీద ఉండడం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి రావడంతో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి కేసేమో రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఆ కంప్లైంట్ అంటే డిసీజ్డ్ బాడీ మీద ఉన్నటువంటి చెవిదుద్దులు చైన్ కూడా మిస్ అయ్యేవని. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను మరిది బ్రదర్-ఇన్-లా. అతను యాక్చువల్గా రెసిడెన్స్ అయితే రాజరాజేశ్వరి కాలనీ విజయవాడ. అక్కడ భార్య పిల్లలు ఉన్నారు. 2 నెలలుగా భార్యతో కొంచెం ఘర్షణ జరిగి ఇక్కడికి వచ్చేసాడు. ఈమె ఎలోన్గా ఉండడము అంటే తిన భర్త కూడా 2017లో చనిపోయాడు, డిసీజ్డ్ హస్బెండ్. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది. ఆమెకి 2 ఆడపిల్లలకి మ్యారేజ్ అయిపోయింది. ఒక అమ్మాయి అల్లుడు అండ్ వాళ్ళ తల్లి ఒక ఇంట్లో ఉంటారు. ఈమె ఒకదాయి ఒక ఇంట్లో ఉంటుంటారు. అది తనతో భార్యతో గొడవ పెట్టుకొని 2 నెలల క్రితమేమో ఇక్కడికి అంబేద్కర్ కాలనీకి వచ్చేసాడు. వదిన దగ్గరే ఉంటున్నాడు. అప్పుడప్పుడు పనికి వెళ్ళడము వస్తుండడం చేస్తుండేవాడు. కానీ బాగా డ్రంకర్ అనమాట. వ్యసనాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా విశాఖ జిల్లాలో మాదక ద్రవ్యాలు గంజాయి అక్రమ రవాణాని పూర్తిగా అరికట్టేందుకు సమిష్టి కృషి చేయాలని కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. విశాఖ కలెక్టరేట్లో సిపి అధ్యక్షతన నార్కోటిక్ జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ Vizag in particular, we see a lot of cases of seizure of ganja, and also the usage of ganja is on the rise among the students, youngsters, and public at large. There is an urgent need to curtail this menace both from the supply side as well as the demand side. I will not waste much time, but just request one thing. This meeting is supposed to be held monthly. Now, both of us have come newly because of elections. Monthly meetings were not held earlier. But as we all know, ganja and narcotic drug, this menace is very important as far as this north coastal area is concerned. In Vizag also, this problem is real. Therefore, it is one of the top priorities of the government also to eradicate this menace from Vizag. అమరావతిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు. రాజధాని రైతులకి కౌలు పెన్షన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
సిఆర్డీఏ పరిధిలోకి పల్నాడు బాపట్ల జిల్లాలు హైవేకి సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం కరకట్ట 4 లైన్లుగా విస్తరణ. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వెస్టర్న్ బైపాస్, కృష్ణా నదిపై 6 బ్రిడ్జిలు, 9 నగరాల నిర్మాణం. కోట్లలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒక 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ 2. తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. వాళ్ళలో డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు 190 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 75 మంది, అవుట్సోర్సింగ్ ఒక 60 మంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 188, మొత్తం 778 మంది ఉంటే ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డీ వాళ్ళు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 47 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్ కావచ్చు, డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు, అట్లా. దాంట్లో 47 మందిలో ఇప్పుడు 32 మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక 15 మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది, 15 మంది యొక్క వర్క్ పూర్తి అయిపోయింది. వాళ్ళని వదిలేసి మిగతా 32 కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనికి అన్నిటికంటే కూడా ముఖ్యంగా సిఆర్డీ జ్యూరిడిక్షన్ యొక్క ఏరియా 8,352.69 కిలోమీటర్లు ఒరిజినల్గా, 8,352.69 చదరపు కిలోమీటర్లు, 8,352.69 చదరపు కిలోమీటర్లు. దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది, దాన్ని 6,993.24 6,993.24 చదరపు కిలోమీటర్కి తగ్గించింది. అంటే అంత చేసింది. అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్గా సిఆర్డీఏ ఏదైతే 8,352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. అంటే దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు, బాపట్ల అథారిటీస్ చేశారు. అయితే ఆ 2 అథారిటీస్ కూడా ఉంటాయి. బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఈరోజు అథారిటీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఏరియా కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది 217 చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేసాం. సిఆర్డీలో ఉండే క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లని ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం డిజైన్ చేసాం. అయితే ఇందులో గత ప్రభుత్వం 4 గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 54 చదరపు కిలోమీటర్లు 54 చదరపు కిలోమీటర్ల ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. నేను చెప్తాను ఒకసారి. అంటే ఏదైతే 217 చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది.
అయితే ఈరోజు అథారిటీ మళ్ళా 54 చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి 217 చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దాని వల్ల గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. స్టార్టప్ ఏరియా వీటిని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు